మైనింగ్ వేలంలో భారీ అక్రమాలు. సూర్యాపేట జిల్లా వేలంలో అవినీతి విచారణ చేపట్టి టెండర్లు రద్దు చేయాలి. 1100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ పైన స్పష్టత లేకుండానే వేలం. కంపెనీల ఎంపికపై అనుమానాలు. నీకు అనుమానం ఉంటుంది, నీకు ఎందుకు అనుమానం ఉండదు? నువ్వు చేసేదే ఆ పనులే, మొత్తం అయ్యే పనులు, నీకు అనుమానం ఉంటుంది. ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ. ఫస్ట్ ఈ రామారావు అనే వ్యక్తి పద్ధతి మార్చుకోవాలి. మరి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారా ఇస్తలేరా తెలియదు. ఈ అహంకారపు మాటల వల్లనే నేల నాకిపోయాడు. ఒక మంత్రి అని కాదు, ఒక ముఖ్యమంత్రి అని కాదు, ఏది కాదు, నోటికి ఏది వస్తే వాడు వీడు అవులగాడు ఈవులగాడు, ఈ తొండల రెడ్డి అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక వీడి నోటికే మొక్కాలే. అంటే సారీ, మనం కూడా అనాలంటే అనొచ్చు, బూతులు అనాలంటే నిద్ర కూడా పోకుండా అనొచ్చు. కానీ ఒక హుందాతనం అనేది ఉండాలి. ప్రతిపక్ష నాయకునికి ఉండాల్సిన లక్షణాలల్లా ఒక్క షటాక్ కూడా లేదు ఈ వేస్ట్ ఫెలోకు. అంతే, గట్లనే అనాల్సి వస్తుంది. నువ్వు దిగి కనీసం ఆ హరీష్ రావు కన్నా అప్పచెప్తే ఆయనన్నా కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు హరీష్ రావు. నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు నిన్ను చూసి నీ కార్యకర్తలు ఏం నేర్చుకుంటారు? ఏం మాట్లాడాలని నేర్చుకుంటారు? ప్రజలు ఏం నేర్చుకోవాలి? నువ్వేదో నేను నెక్స్ట్ సీఎం అభ్యర్థిని అంటావు, ఈ భాష నేర్చుకోవాలా నిన్ను చూసి? భాష మార్చుకో, జనాలతోని సానుభూతి పొందాలి, మంచిగా మాట్లాడాలి. ఎవరు ఎన్ని తిట్టినా కానీ అరే అమ్మ కేటీఆర్ని ఇంతమంది ఇన్ని తిడుతున్నారు, సపోర్ట్ చేస్తారు, సైలెంట్గా ఉంటుండు, సరే ఏం చేసిండో ఏందో అనే ఒక సానుభూతి తెచ్చుకో. అది తెచ్చుకుంటలేవు. నీ ఎంతసేపటికి నీ మాటలు, నీ ఎకిలి నవ్వు ఉంటుంది చూసినావా? నువ్వు నవ్వుకుంటావు చూడు కేటీఆర్, నీ ఎకిలి నవ్వు నువ్వే చూసుకో ఒకసారి. ఆ ఎకిలి నవ్వు చూసినప్పుడు జనాలకి ఇట్లా చిర్రెత్తుతుంది. చిర్రెత్తి నిన్ను ఇంకా నేల నాకిస్తారు. ఆ ఎకిలి నవ్వు నవ్వకుండా మంచిగా ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఈ మళ్ళీ నువ్వు ఎంతసేపటికి ఏ దానికైనా అదే మాట్లాడతావు. మారు 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 మారు